కూడా వేసావు. ఇది నా సంతకమైన హామీ అని ఇచ్చావు. 3 సెంట్ల స్థలమే కాదు, 3 గజాలు ఎవరికైనా ఇచ్చావా ఏ పేదవాడికైనా? ఎందుకంటే నీకు ఆ పేదవాడి పట్ల చిన్న కన్సర్న్ కూడా ఉండదు. ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న పథకాల పట్ల, డెలివరీ మెకానిజం పట్ల, నీ ప్రభుత్వంలో డెలివరీ మెకానిజం ఎవరు? నీకు డెలివరీ మెకానిజం ఉంది కదా, జన్మభూమి కమిటీలని డెలివరీ మెకానిజం కదా. జన్మభూమి కమిటీలు ప్రభుత్వ జీవో ద్వారా ఏర్పాటు చేశావా, ఏర్పాటు చేయలేదా? ప్రతి పథకానికి లబ్ధిదారుడు ఎంపిక చేసేది ఎవడయ్యా అంటే గైడ్ లైన్స్ కాదు, జన్మభూమి కమిటీ మాత్రమే ఎంపిక చేస్తుంది. ఇల్లు కావాలంటే, పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే జన్మభూమి కమిటీ, పేదవాడికి పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ ఎంపిక చేయాలి. ఒక ఆర్డీఓనో, ఎంఆర్ఓనో, మున్సిపల్ కమిషనరో, మండల అధికారో, ఎవరికి ఆఖరికి జిల్లా కలెక్టర్ కూడా అధికారం లేదు. జిల్లా కలెక్టర్ కూడా అధికారం లేదు. కేవలం జన్మభూమి కమిటీ రిజెక్ట్ చేస్తే రిజెక్ట్, ఆమోదిస్తే ఆమోదం. ఏమండి రివ్యూ కమిటీ ఉంది కదా అంటే, మండలానికి వెళ్ళి అప్లై చేసుకుంటే అక్కడ కూడా మండల కమిటీలో కూడా మండల స్థాయి తెలుగుదేశం నాయకులే ఉంటారు. వాళ్ళు రివ్యూ కమిటీ కింద జన్మభూమి కమిటీ అయితే మళ్ళీ పైన కూడా మండల స్థాయి జన్మభూమి కమిటీ. ఇది నువ్వు పథకాలకు ఎంపిక చేసినటువంటి పద్ధతి, నీ డెలివరీ మెకానిజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి డెలివరీ మెకానిజంలో ఆధార్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు, లేదా ప్రభుత్వం చే గుర్తించబడినటువంటి ఏదైనా సరే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదా ఇల్లు మున్సిపాలిటీలో లేదా పంచాయతీలో పెద్ద ఇల్లు ఉంటే డబ్బున్నవాడి కింద లెక్క. 1000 చదరపు గజాల 1000 చదరపు అడుగుల కంటే పెద్ద ఇల్లు ఉంటే అతను పేదవాడు కాదు. 3 ఎకరాల పొలం దాటుంటే, ఎంఆర్ ఆఫీసులో వెబ్బడంగల్లో 3 ఎకరాలు దాటుంటే భార్య పేరు మీద కానీ తన పేరు కానీ అతను పేదవాడు కాదు. వాలంటీర్కి ఏం సంబంధం లేదు. సెలెక్ట్ చేసేది వాలంటీరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కంప్యూటర్ వ్యవస్థే. లేదా కరెంటు బిల్లు, నెలకి 2000 రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాడు పేదవాడు కాదు. నెల 2000 రూపాయలు ఇంట్లో ఏసీ ఉన్నవాడు పేదవాడు ఎందుకు అవుతాడు? ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉన్నాడు పేదవాడు ఎందుకు అవుతాడు? కట్టికి పేద అంటే నిరుపేద ఎందుకు అవుతాడు? పెన్షన్ అంటే గవర్నమెంట్ పెన్షన్ ఇస్తే కానీ బతకలేనివాడు అవడు కదా. ఇది కరెంటు డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడో ఇవన్నీ అధీకృతంగా ఆన్లైన్లో కూడా చూసుకునేటువంటి, చెక్ చేసేటువంటి వ్యవస్థల్ని, చెక్ మెకానిజంని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుని కేవలం డోర్ డెలివరీకి మాత్రమే, ఇంటికి తీసుకెళ్లి అందించేటువంటి కార్యక్రమం మాత్రమే వాలంటీర్లని పెట్టుకున్నటువంటి పరిస్థితి.